హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ నాని. ఈరోజు చూస్తున్నా ఇక్కడ ఫ్రెండ్స్, చాలా అద్భుతమైన వాతావరణంకి అయితే మనం రావడం జరిగింది. ఇక్కడ చూడండి, చాలా బాగా అయితే పొలాలు అయితే ఉన్నాయి. చాలా బాగా అద్భుతంగా చూస్తున్నారు కూడా, ఎంత మంచి పెద్ద కొండ కనిపిస్తుంది. ఇక్కడంతా మామిడి చెట్లే. రూట్ అయితే బాగలేదు చూడండి. మేము చాలా ట్రై చేసి మరి ఇక్కడికి రావడం జరిగింది. చాలా బాగా అయితే ఉంది ఈ ప్లేస్ అయితే. నాకు చాలా బాగా నచ్చేసింది. ఇక్కడ చూడండి, వేప చెట్లు, ఇంకా చాలా చాలా చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. అబ్బా, ఆడ చూడండి, అద్భుతమైన వ్యూ అయితే మీకు చూపిస్తున్నా. చూసేయండి, చూడండి ఎంత చక్క, చాలా అద్భుతంగా ఉంది ఈ వ్యూ అయితే. ఈ పక్క బండ్లు గిన్లు తిరగాలన్నా కూడా చాలా కష్టము. అది పెద్ద రిస్క్ చేసి మరి మేము ఇక్కడికి రావడం జరిగింది, ఈ వీడియో తీయడం జరిగింది. ఇక్కడ చూడండి, చాలా మామిడి చెట్లు అయితే ఉన్నాయి. కానీ మామిడికాయలు తీసుకోవాలంటే చాలా కష్టము. లోపల పాములు ఏమన్నా ఉంటాయి చూడండి. చాలా రిస్క్ చేసి అయితే ఈ రూట్లోకి అయితే బండ్లు అయితే రావు చూడండి. మొత్తం నీళ్ళే, గుంతలో దిగబడితే చాలా కష్టమైన పని. అయినా మేము రిస్క్ చేసి వచ్చేసినాము చూడండి. మీకోసం చాలా పంటలు, పొలాలు, ఇంకా చాలా అద్భుతమైన ప్రదేశాలు అయితే మీకు చూపించబోతున్నాము. మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూసాక ఫ్రెండ్స్, పల్లెటూరు అందాలు అయితే చాలా బాగా అద్భుతంగా అయితే మీకు చూపించడం జరిగింది. ఇది చూడండి, చాలా ప్రకృతి అయితే ఇలాగే ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది అబ్బా ఈ ఊరు నుంచి మా ఊరు డిస్టెన్స్ వచ్చి ఒక 10 కిలోమీటర్సే చూడండి. చాలా బాగుంటుంది చూడండి. మా ఊడు అప్పుడే ఈడ గిసుల్లోకి పోతున్నాడు చూడండి. వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. వేప చెట్టు ఇంకా బాగుంది చూడండి. అక్కడ పక్కనే మామిడి తోటలు కూడా చాలా ఉన్నాయి. పక్క ప్రదేశాలు చూడండి, చాలా బాగా అద్భుతంగా అచ్చు పల్లెటూరులో ఎలా ఉంటుందో సేమ్ అదే వాతావరణం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకు రబ్బా, మన తిరుపతి కన్నా ఇలాంటి పల్లెటూరులో ఉంటేనే చాలా బాగుంటుందని ఒక్కొక్కసారి నాకు ఆలోచన వచ్చేస్తుంది. సరే, తిరుపతి ఎంజాయ్మెంట్ తిరుపతి, పల్లెటూరు విలేజ్ ఎంజాయ్మెంట్ విలేజ్ చూడండి. ఇక్కడ మీకు చూపిస్తున్న మామిడి చెట్లు, అరటి చెట్లు ఇంకా చాలా బాగా ఫుల్గా ఉన్నాయి చూడండి. అక్కడైతే పెద్ద కొండ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చాలా దగ్గర చూడండి. ఎంత అద్భుతమైన వ్యూ అయితే మీకు ఈరోజు చూపించేస్తున్నా చూడండి. చాలా బాగా అయితే వ్యూ వచ్చేసింది చూడండి. సూపర్గా అయితే ఉంది. అక్కడ ఒక బోర్ కూడా ఉంది, తాగేదానికి నీళ్ళు కూడా ఉన్నాయి. కానీ అక్కడికి పోవాలంటే చాలా కష్టం మీద వెళ్ళాల్సింది వస్తుంది. ఇక్కడ చూడండి, చాలా బాగా ఇక్కడైతే ఒక పెద్ద వేప చెట్టు కూడా ఉంది. ఇప్పటికీ పొద్దుపోతుంది. మేము కొంచెం పనిగా అయితే ఇక్కడికి రావడం జరిగింది. సరే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. మీ మిడిల్ క్లాస్ నాని. చూశారు కదా, ఈరోజైతే పల్లెటూరు ప్రకృతి అందాలు ఎలా ఉన్నాయో ఈరోజు మీకు చూపిస్తున్నా. మరిన్ని పల్లెటూరు వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఈ యొక్క రూట్లో రావాలంటే చాలా కష్టము. అతి రిస్క్ చేసి మరీ మేము ఇక్కడికి రావడం జరిగింది. చూసాక ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ మర్చిపోకుండా క్లిక్ చేయండి. చూడండి, పక్షులు చాలా బాగా అద్భుతంగా అయితే అరుస్తున్నాయి. చాలా బాగా అయితే నాకు నచ్చేసింది ఈ ఊరైతే. నాకైతే ఈ ఊర్లోనే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ ఉండలేము, మన ఊరు చేరుకోవాలి కాబట్టి తప్పకుండా. సరే, మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే రోడ్డు. ఇక్కడ నుంచి బండ్లు కూడా వెళ్ళాలంటే చాలా కష్టము. అయినా మేము ఈ రూట్లో అయితే వెళ్తున్నాము. చూడండి, దారి మొత్తం ఇలాగే ఉంటుందంట. అయినా మేము అతి పెద్ద రిస్క్ పని అయినా కష్టపడి మేము అక్కడికి వెళ్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. మీ మిడిల్ క్లాస్ నాని.